సరే పద. చరణ్, ఏంటిలా వచ్చావు? అక్షిత సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అందుకని. అలాగా? మీకు ఇలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఎలా ఉంది? నాకేంటి, నన్ను చూసుకోవడానికి పల్లవి ఉంది కదా, బానే ఉంది. సరే మేడం. ఉమ్. రా కూర్చో. అక్షిత, కూర్చోటం కాదు, సింగింగ్ కాంపిటీషన్ దగ్గర పడుతుంది కదా. అవునవును, దగ్గర పడుతుంది. నువ్వు ఈ కాంపిటీషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ మమ్మీ అక్క మాత్రం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. ఈ కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. నేనే గెలుస్తాను, అయినా డౌట్ ఎందుకు నీకు? నాక నమ్మకం ఉంది అక్షిత, అందుకే ఈ 2 రోజులు నేనే దగ్గరుండి నిన్ను ట్రైన్ చేద్దామని వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి వైష్ణవి ఇలా వచ్చావు? త్వరలో జరగబోయే సింగింగ్ కాంపిటీషన్ కి పల్లవికి ప్రాక్టీస్ కోసం వేరే టీచర్ని పెట్టావు కదా. అవును. కానీ నా కూతురికి మాత్రం అవసరం లేదు. చరణ్నే దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. మంచిదే కదా. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా అక్షిత ప్రాక్టీస్ మాత్రం ఆగదు. అది చెప్పడానికి మాత్రమే వచ్చాను. నేనేం తనని ఎంకరేజ్ చెయ్యను అని చెప్పలేదే. పల్లవితో పాటు తనని వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పింది కదా. అవును, ఒకరి మీద ఆధారపడ్డం, అందులోనూ నీ మీద ఆధారపడ్డం నా కూతురికి ఎప్పుడూ అవసరం లేదు, రాదు కూడా. సరే, ముందు ఇందులో ఉన్న పాటను ప్రాక్టీస్ చేయి.